2025 ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ బెస్ట్ ప్లేయింగ్ 11. 2024లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే ఎంత డేంజరస్‌గా ఉందో మనందరికీ తెలిసిందే. తనదైన పవర్ హిట్టింగ్‌తో ప్రతి ఒక్క బౌలర్‌ని అయితే ఊచకోత అయితే కోశారు. అండ్ 2025లో కూడా ఇలానే ఉంటదా? చూద్దాం రండి. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 2025 ఐపీఎల్. అండ్ ఓపెనర్స్‌గా 2024లో ఎవరైతే ఓపెనర్స్ చేశారో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. 2025లో కూడా వీళ్ళే ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ వన్ డౌన్‌లో అయితే ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ ఓపెనర్ అయితే ఎస్ఆర్హెచ్‌లో ఆల్రెడీ ఓపెనర్స్ సెట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇషాన్ కిషన్‌కి అయితే వన్ డౌన్‌లో అయితే ఛాన్స్ అయితే వస్తది. అందుకనే ఇషాన్ కిషన్‌ని నెంబర్ 3 ప్లేస్‌లో అయితే పిక్ చేశాను. అండ్ నెంబర్ 4లో అయితే నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి 2024లో ఎంత సక్సెస్ అయ్యాడో నెంబర్ 4లో ఉండి మనందరికీ తెలిసిందే. ఇతను బ్యాటింగ్‌తో కాకుండా బౌలింగ్‌తో కూడా చెలరేగిపోయే ప్లేయర్. అండ్ నెంబర్ 5 హెన్రిక్ క్లాసెన్. హెన్రిక్ క్లాసెన్ వికెట్ కీపింగ్ చేస్తాడు అండ్ బ్యాటింగ్ చేస్తాడు. మిడిల్ ఆర్డర్‌లో బెస్ట్ బ్యాట్స్‌మెన్ అనమాట ఇతను. అండ్ నెంబర్ 6లో అభినవ్ మనోహర్. ఈ బ్యాట్స్‌మెన్ గురించి అయితే మనం అందరం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా అయితే ఉంటాయి. ఇతనైతే ఎక్కువ 4ల కంటే ఎక్కువ 6లు అయితే కొడతాడనమాట. ఇతనైతే మిడిల్ ఆర్డర్‌లో అయితే బెస్ట్ బ్యాట్స్‌మెన్ అనమాట మన ఎస్ఆర్హెచ్ టీమ్‌కి. అండ్ నెంబర్ 7లో ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్ తనదైన పేస్ బౌలింగ్‌తో వికెట్స్ తీస్తూ బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉంది. అండ్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అన్నమాట. లాస్ట్ ఇతని కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ ఫైనల్ వరకు వెళ్ళింది. కాకపోతే ఫైనల్‌లో రన్నర్ అప్‌గా నిలిచింది. అండ్ నెంబర్ 8 హర్షల్ పటేల్. హర్షల్ పటేల్ వికెట్స్ తీస్తూనే ఉంటాడు అండ్ రన్స్ ఎక్కువైతే ఇస్తూ ఉంటాడనమాట. ఇతనైతే పేస్ బౌలర్ అనమాట. అండ్ బ్యాటింగ్ కూడా ఒక రకంగా అయితే చేస్తూ ఉంటాడు. అండ్ నెంబర్ 9 రాహుల్ చహర్. ఎస్ఆర్హెచ్‌లో అయితే స్పిన్ బౌలింగ్ ప్రాబ్లమ్స్ అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట. రాహుల్ చహర్ అయితే ఇప్పుడైతే మంచి ఫామ్‌లో లేడు. కాకపోతే ఇతని కంటే బెస్ట్ ఆప్షన్ అయితే ఇంకెవ్వరు లేరు ఇండియన్ స్పిన్ బౌలర్‌లో అయితే. అందుకే ఈ బౌలర్‌ని అయితే పిక్ చేశాను. అండ్ నెంబర్ 10లో అయితే మహమ్మద్ షమి. మహమ్మద్ షమి ఎంత డేంజరస్ బౌలరో మన అందరికీ తెలిసిందే. అండ్ వికెట్స్ తీస్తూనే ఉంటాడనమాట. అండ్ 2023లో అయితే మొహమ్మద్ షమి అయితే పర్పుల్ క్యాప్ అయితే విన్ అయ్యాడు. అండ్ నెంబర్ 11లో అయితే ఆడమ్ జంపా. ఆస్ట్రేలియాకి చెందిన ఆడమ్ జంపా అయితే తనదైన స్పిన్ మాయాజాలంతో అయితే వికెట్స్ తీస్తూ ఉంటాడు. అండ్ ఎస్ఆర్హెచ్‌లో ఉన్న బెస్ట్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ అయితే ఆడమ్ జంపా అనమాట. సో గైస్ ఇదే ఎస్ఆర్హెచ్ బెస్ట్ ప్లేయింగ్ 11 2025 ఐపీఎల్ సీజన్. అండ్ ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అయితే ఉంది. 2025లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎవరు ఉంటారో మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి గెస్ చేసి. సో గైస్ మీ ప్లేయింగ్ 11 అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇవాల్టికి ఈ వీడియో అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ ఏ టీమ్ బెస్ట్ ప్లేయింగ్ 11 మీద అయితే చేయాలో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే 14 సబ్స్క్రైబర్స్ మీద అయితే ఉన్నాం. అయితే ఈ వీడియో మీరు చూస్తున్నప్పటికీ నేనైతే 100 సబ్స్క్రైబర్స్కి అయితే తొందరగా అయితే రీచ్ అవ్వాలి. అండ్ అలా రీచ్ అయితే నాకు ఇంకా వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ అయితే వస్తుంది. సో లవ్ యూ ఆల్. బై. టేక్ కేర్.